और मेहर बाबा की జై. మనం గత కొన్ని రోజులుగా బాబా కృపతో డిజైన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి రోజున అంటే బాబా సహవాస కార్యక్రమం మొట్టమొదటి రోజున జరిగినటువంటి విషయాలన్నీ కూడా మొట్టమొదటి అధ్యాయంలో రాయబడ్డాయి. ఇక ఈ రోజు విషయంలోకొస్తే ఆ రోజు రెండవ రోజు అంటే సహవాసం ప్రారంభించిన రెండవ రోజు. తూర్పున మామూలుగానే సూర్యుడు ఉదయించాడు. రెండవ రోజు ఉదయం అది బాబా వచ్చి హాల్లోకి వచ్చారు. ఇది రెండవ రోజు అని చెప్పడం మొదటి వారమా, రెండవ వారమా కాదు. ఏ వారమైనా మొదటి వారం కావచ్చు, రెండవ వారం కావచ్చు, మూడవ వారమైనా కావచ్చు. ఏ వారమైనా రెండవ రోజు సాధారణంగా బాబాకు మరిన్ని పూలదండల్ని సమర్పిస్తూ ఉంటారు ప్రేమికులు. మొదటి రోజు కొత్తగా ఉంటుంది. తర్వాతి రోజు అన్నీ కొంచెం స్థిమిత పడతారు అందరూ కూడా. మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అలా రెండవ రోజు కొంచెం స్థిమితపడి వాళ్ళు అన్నీ ఆలోచించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా రెండవ రోజు మరిన్ని పూలమాలలతో బాబాను అలంకరించారు. అవతార్ మెహర్ బాబాకి జై అంటూ జై జయధ్వానాలు మిన్నంటాయి. హాలులో అందరూ ఒకవైపు బాబాకు జేజేలు పలుకుతుండగా మరోవైపు ఒకదాని తర్వాత మరొకటిగా పూలమాలలు బాబా మెడను అలంకరిస్తాయి. అలాగే మరోవైపు బాబాకు జయధ్వానాలు వినవస్తూ ఉంటాయి. మరి కొంతసేపయ్యాక మరికొంతమంది ప్రేమికులు మరోవైపు నుండి వచ్చి బాబా మెడలో మరిన్ని పూలమాలలు వేస్తారు. అలా ఆ రోజు కొంత సమయం గడిచిపోయింది. బాబా ముఖం చిట్లించడము, చిన్నగా మందలించడము జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ లెక్క పెట్టట్లేదు. అందరికీ ఉత్సాహమే. బాబా మెడలో తాము పూలమాల వెయ్యాలి అనేటటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత నిలువరించినా వాళ్ళ ఉత్సాహం ఆగటం లేదు. ఇక లాభం లేదు అని బాబా భావించి 2 చేతులు పైకెత్తి చూపిచ్చారు. ఇంకా ఆపేయండి ఈ వ్యవహారము అంటూ. నెమ్మదిగా అదంతా కూడా సద్దుమణిగింది. బాబా ఇలా సంజ్ఞలు ప్రారంభించారు. వాటిని అక్కడే సిద్ధంగా ఉన్నటువంటి ఎరిచి యథాతథంగా అనువదించసాగాడు. బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని ప్రధానమైనటువంటి విషయాలున్నాయి. అంటే భగవద్ అనుభవం పొందేటటువంటి ఆ మార్గంలో ముందుకు వెడుతున్న కొద్దీ కొన్ని ప్రధాన విషయాలు ఉన్నాయి. కానీ వాటితో పోల్చి చూసినప్పుడు 3 విషయాలు ఎంత మాత్రం ప్రధానం కావు. అవి ఏమిటి అంటే, 1 నా మెడలో పూలమాలలు వేయడం. రెండవది నాకు నమస్కరించడం. మూడవది నన్ను స్తుతిస్తూ హారతి పాడడం. ఇవేవి భగవంతుని ఎడల ప్రేమకు చిహ్నాలు కావు. మీరందరూ అంటే ఇవన్నీ చెప్పేటప్పటికి అందరూ ఏమనుకుంటారు? కొంతమంది చిన్నపుచ్చుకుంటారు. అయ్యో! బాబా ఇచ్చకు వ్యతిరేకంగా మనం ఇలా చేస్తున్నామా అని. వెంటనే బాబా అందరినీ సముదాయిస్తూ, మీరందరూ నా ఎడల గల ప్రేమతో నాకు పూలదండలు సమర్పిస్తున్నారు అని నాకు బాగా తెలుసు. మొదటిసారి కలుసుకున్నప్పుడు అంటే నిన్నటి రోజున మనమందరం కలుసుకున్నాం. మొదటి రోజు కలుసుకున్నప్పుడు నా మెడలో పూలమాలలు వేయడం మంచిదే. కానీ రోజు ఎందుకు వేయడం? నాకు బాగా నచ్చిన అంటే ఎవరైనా చిన్నబుచ్చుకుంటారేమో అనే భావన బాబా మధ్యలో కలిగినప్పుడు వెంటనే బాబా హాస్యంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అదే హాస్యంతో బాబా అంటున్నారు, నాకు బాగా నచ్చిన గులాబీ రంగు కోట్లు 2 ఉన్నాయి. అందులో ఒకటి మాటి మాటికి వేసిన పూలమాలల వలన పాడైపోయింది కూడా. ఇంక నాకు ఇది ఒక్కటే ఉంది సుమా! ఇది కూడా పాడు చేయకండి అంటూ బాబా చిన్నగా నవ్వుతూ హాస్యంగా చెప్పారు. మళ్ళీ అంటున్నారు,
రేపు మాత్రం ఇలా నా మెడలో దండలు వేస్తూ కాలం వృధా చేయకండి. ధనం కూడా వృధా చేయకండి. పూలదండల భారాన్ని నా మీద వెయ్యకండి. నేను హాల్లోకి వచ్చిన ప్రతిసారి, అలాగే బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా మీరంతా కలిసి 'అవతార్ మెహర్ బాబాకి జై' అంటూ అరుస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. దాని వలన ప్రయోజనం లేదు. నన్ను మీ హృదయంలో స్మరించండి. అలా చేస్తే నా నామం మీరు తప్ప ఇతరులెవ్వరూ వినలేరు. అంటే మీకొక్కళ్ళకే వినపడుతుంది మీ మనసులో చేసుకుంటే. మీ హృదయంలో హృదయపూర్వకంగా నన్ను స్మరించడమే మంచిది. ఇలా అరవడం వలన ప్రయోజనం లేదు అంటున్నారు. ఈ మాటలు విన్నటువంటి ఆ సహవాసీలందరూ కూడా కొంత సిగ్గుతో స్కూలు పిల్లల్లాగా నెమ్మదిగా కూర్చున్నారు. ఎవ్వరూ కిక్కురుమనలేదు. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. బావ తన ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తూ గడిపారు కొన్ని క్షణాలు. బాబా మళ్ళీ సైగలు ప్రారంభించారు. గిరిచ్ అనువదిస్తున్నాడు. నిన్న రాత్రి సుఖంగా నిద్రపోయారా? ప్రతిసారి బాబా తన సహవాసీయుల్ని గాని, సహవాస కార్యక్రమంలో కానీ, లేదా దర్శనానికి వచ్చినప్పుడు కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళ యోగక్షేమాలు విచారించడం బాబాకు బాగా అలవాటు. కాబట్టి నిన్న రాత్రి అందరూ సుఖంగా నిద్రపోయారా? అంటూ సంభాషణ ప్రారంభించారు. అందరూ తలాడించారు. అంటే అందరూ నిద్రపోయినట్లుగా తలాడించారు. కానీ బాబాకి నమ్మకం కలగలేదు. రాత్రి ఎవరు నిద్రపోలేదు? మళ్ళీ అడిగారు. అప్పుడు ఆయన ప్రశ్న విని అక్కడ కొంతమంది లేవడం ప్రారంభించారు. అలా ఒకళ్ళని చూసి మరొకళ్ళు, అలా అక్కడక్కడ కొంతమంది లేచి నిలబడ్డారు. తలుపు దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి లేచి నిలబడినప్పుడు అతని తల, గొంతు, ముఖము అంతా కూడా రుమాలుతో గట్టిగా కట్టుకున్నాడు. కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. ముక్కు కారుతోంది. అక్కడున్న వారందరి కళ్ళు అతని వైపే తిరిగాయి. ఆ తర్వాత ఒకరు, మరొకరు అంటూ మరికొంతమంది లేచి నిలబడ్డారు. లేచి నిలబడిన వ్యక్తి బాబా ప్రశ్నించిన తర్వాత అతను కారణం చెప్తూ, "బాబా మీ దర్శన భాగ్యం మళ్ళీ లభించిందనే సంతోషంతో నిద్ర రాలేదు" అన్నాడు. అంటే బాబాను అంతకు ముందే బాబాను ఒకసారి దర్శించాడన్నమాట. కాబట్టి ఆనాటి విషయాలు, అలాగే మళ్ళీ దర్శించాననేటటువంటి ఆ భావనతో నాకు నిద్ర రాలేదు. ఆ సంతోషంతో నేను నిద్రపోలేకపోయాను అని చెప్పాడు. బాబా మరొక వ్యక్తిని, "అయితే నువ్వెందుకు నిద్రపోలేదు?" అని అడిగారు. "బాబా నా కడుపులో బాగోలేదు. పాత మిత్రులను కలుసుకున్నం కలుసుకున్న సంతోషంతో రాత్రి భోజనం ఎక్కువ చేసుంటాను" అన్నాడు. మరొకరిని ప్రశ్నిస్తున్నారు బాబా. "మరి నువ్వో?" అన్నారు. అతడు బాబా కొందరు పార్సీ వ్యక్తులు, అంటే పార్సీ సోదరులు పేకాట ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఆ కారణంగా నేను నిద్రపోలేకపోయాను అంటూ ఇక్కడకు వచ్చి భగవంతుని గురించి తెలుసుకోవలసింది పోయి పేకాట ఆడడం ఎంతవరకు సమంజసం అని బాబాని మళ్ళీ ప్రశ్నించాడు. బాబా వెంటనే అందుకున్నారు. ఎప్పుడు కూడా బాబా ఏ చిన్న అవకాశాన్ని తప్పిపోనివ్వరు. ఏ విధంగా మనకు సత్యము ఏది, అసత్యం ఏది, ఈ విషయాలు ఏమాత్రం యామరుపాటు లేకుండా చాలా అప్రమత్తంగా మనకు తెలియజేయడంలో ఉంటారు. వెంటనే బాబా అంటున్నారు, భగవంతుని పట్ల ప్రేమకు, అలాగే తపనకు పేకాట ఆడడానికి సంబంధం ఏమిటి? జీవితాలతో ఆడుకోవడం కంటే పేకాట ఆడడం మేలు అంటూ ఒక సద్గురువు గురించి చెప్తున్నారు. శ్యామ్ తబ్రిజ్ అనే ఒక సద్గురువు, అతని ప్రధాన శిష్యుడు మౌలానా రూమి. ఇద్దరు చదరంగం ఆట యందు చాలా ఆసక్తి కలవారు. కాబట్టి ఇద్దరు
ఆడుతూ ఉండేవారు. ఒకసారి అలా ఆడుతూ ఉండగానే షామ్స్ అంటే ఆ గురువు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. రూమీ ఆటలో ఓడిపోయాడు. అప్పుడు అతడు "నేను ఓడిపోయాను" అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు షామ్స్ "నువ్వు ఓడిపోలేదు, నువ్వే గెలిచావు" అంటూ ఆ క్షణంలోనే అతనికి భగవదనుభవాన్ని కలుగజేశాడు. ఇలా వివరించారు బాబా. సరే, ప్రస్తుతానికి వద్దాం అంటూ మళ్ళీ అందరినీ కలయజూశారు. మీలో చాలామంది నిద్రావస్థలో ఉన్నారు. మరోసారి అడుగుతున్నాను. గత రాత్రి నిద్రపోని వారెవ్వరో నిజాయితీగా చెప్పండి అన్నారు. అంటే ఇంకా ఆయనకి ఎక్కడో సన్నగా సందేహం ఉంది. ఇంకా ఎవరో ఉన్నారు అని. నిజానికి బాబాకి తెలియని విషయం ఏదీ లేదు. ఆయన యొక్క సర్వజ్ఞత ప్రతి క్షణము బయటికి కనబరుస్తూనే ఉంటారు. అలా మళ్ళీ బాబా ప్రశ్నించేసరికి మరికొంతమంది లేచి నిలబడ్డారు. వారిలో ఒక యువకుడు కూడా ఉన్నాడు. అతడు తెల్లని చొక్కా, ప్యాంటు ధరించి అమెరికా క్రాఫ్ చేయించుకున్నట్ట. అంటే మరికి ఆ రోజుల్లో అమెరికా క్రాఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదనుకోండి. మొత్తానికి అంటే డాన్ స్టీవెన్స్ చెప్తున్నాడు కాబట్టి అది అమెరికా క్రాఫ్‌గా అతనికి తోచింది. బాబా అతన్ని "నువ్వెందుకు నిద్రపోలేదు" అని అడిగారు. ఆ యువకుని ముఖంలో తనలోని భావోద్వేగాన్ని అణుచుకునే ప్రయత్నం కనిపిస్తోంది. కానీ దుఃఖం ఆపుకోలేక 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని రోదించసాగాడు. అలా కొన్ని క్షణాలు రోదించిన తర్వాత వెక్కిళ్ళ మధ్యలో అతడు "బాబా, డెహ్రాడూన్‌లో ఆనాటి ఆనంద క్షణాలు గుర్తుకు రావడం వలన నాకు నిద్ర రాలేదు" అని నిజాయితీగా చెప్పాడు. అంటే బాబాను డెహ్రాడూన్‌లో కలిసి ఉంటాడు. ఆ సమయంలో అతని యొక్క అనుభవాలు, అనేక అనుభవాలు కలిగి ఉంటాయి. ఆ అనుభవాలన్నీ గుర్తుకు రావడంతో అతనికి నిద్ర పట్టలేదు. ఆ విషయాన్ని బాబాకు చెప్పడం జరిగింది. బాబా అతని వైపు సాభిప్రాయంగా చూశారు. మరొక వ్యక్తి వైపు దృష్టి సారించి, "మరి నువ్వెందుకు మెలకువగా ఉన్నావు?" అని అడిగారు. అతడు మధ్య వయస్కుడు. బలంగా కూడా ఉన్నాడు. తెలివితేటలున్నట్లుగా కనిపించాడు. అతడు రాత్రంతా "మీ జ్ఞాపకాలే నన్ను నిద్రపోనివ్వలేదు బాబా" అంటూ చక్కని సమాధానమిచ్చాడు. ఇలా రకరకాల సమాధానాలు వినవచ్చాయి. వారందరినీ పరికించి చూస్తూ బాబా ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంలో ఉన్నారు. తిరిగి ప్రస్తుతానికి వస్తూ అందరినీ కూర్చోమని సైగ చేశారు. అందరూ కూర్చున్నారు. తర్వాత మళ్ళీ అందరినీ పరికించి చూస్తూ తన కుడివైపు కూర్చుని ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాల యువకుని ఉద్దేశించి అంటున్నారు. "ఈరోజు నువ్వు బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు. ఎందుకు?" అని అడిగారు. సన్నగా ఉన్నటువంటి వ్యక్తి వైపు తేరిపార చూస్తూ. ఆ వ్యక్తి ఇంక తప్పదు, బాబా నన్ను కనిపెట్టేశారు అంటూ లేచి నిలబడి, రాత్రి మంచి నిద్రపోకపోవడం వలన నేను అలసటగా కనిపిస్తున్నాను అనుకుంటాను బాబా అని సమాధానం చెప్పాడు. బాబా అంటున్నారు, "మరి అందరూ లేచి నిలబడినప్పుడు నువ్వెందుకు లేచి నిలబడలేదు? నీకు కూడా ఏదో కారణంగా నిద్ర పట్టలేదు కదా! అప్పుడు నాకెందుకు నువ్వు చెప్పలేదు?" అని నిలదీశారు. అతడు అంటున్నాడు, "బాబా, నేను అందరిలో చిన్నవాడినిగా అనిపిస్తోంది. నేను యువకుడిని కదా! పెద్దవారి వలె ఫిర్యాదు చెయ్యలేకపోయాను" అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు. బాబా తల ఊపుతూ, "నిజమే. బాధలను భరించే శక్తి చిన్నవాళ్లకు ఉంటుంది. అంటే ఎన్ని రోజులైనా నిద్రపోకుండా ఉండగలరు. లేదా ఎంత శ్రమనైనా ఓర్చుకోగలరు. కానీ వృద్ధులు, పెద్దవాళ్ళకి ఆహ్, అలాంటి శక్తి ఉండదు. కాబట్టి" బాబా అంటున్నారు, "బాధలను భరించగలిగింది మాకు కలిగిన శక్తి యువకుల్లో ఉంటుంది. అది సహజమే. కానీ యువకులైనా, ముసలివారైనా జలుబుకు, రోగానికి వయస్సుతో పనిలేదు. అందరికీ జలుబు చేస్తుంది. యువకులకు కూడా రోగాలు వస్తూనే ఉంటాయి.
కానీ కొన్ని సందర్భాలలో వ్యక్తులు రోగాల బారిన పడరు. వాళ్ళు ఎవరో చెప్తున్నారు. అంటే ఎవరికి ఈ ఎటువంటి జబ్బులు రావో బాబా చెప్తున్నారు. భగవత్ చైతన్య స్థితిని పొంది తిరిగి సాధారణ చైతన్య స్థాయికి రాకుండా ఉన్న వ్యక్తి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. సహజ రక్షణ శక్తి వాళ్ళకి ఉంటుంది అంటున్నారు. అంటే బాబా చెప్పారు 56 మంది శివాత్మలు ఉంటారు అని. అంటే ఎప్పుడూ 56 మంది భగవదనుభవం పొందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి స్థూల చైతన్యానికి వచ్చినప్పుడు అంటే సద్గురువులుగా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఈ బాధలు ఉంటాయి. కానీ ఆ చైతన్య స్థాయిలోనే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎటువంటి రోగాలు, ఎటువంటి వ్యాధులు రావు. వాళ్ళకి సహజమైనటువంటి ఆ శక్తి ఉంటుంది. సరే, మీ ఆరోగ్యం కొరకు మీరంతా తగిన వైద్యం తీసుకుని మందులు వేసుకోండి అన్నారు. ఇక ఆ విషయం అంతటితో ఆగిపోయింది. సాధారణంగా సహవాస రోజులన్నీ కూడా ఇలా కుశల ప్రశ్నలతోనే ప్రారంభమవుతాయి. తన వద్దకు వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిని ఎలా నిద్రించారు, ఎలా ఉన్నావు అంటూ క్షేమ సమాచారాలు అడగడం అనేది ఈ యుగ అవతార పురుషుని యొక్క విలక్షణమైన లక్షణం. ఆయన అసాధారణమైనటువంటి మానవుడు. ఆయన యొక్క అసాధారణమైనటువంటి ఆసక్తి ఏమిటి అంటే, ఇలా అందరినీ కుశల ప్రశ్నలు వేయడం. కానీ తర్వాత బాబా అన్ని వేళలా కూడా తన ప్రేమికుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సహవాసీయులు వందల సంఖ్యలో ఉన్నారు. అందులో చాలామంది దగ్గుతూ, తుమ్ముతూ, జలుబుతో బాధపడుతూ ఉన్నారు. వారితో సన్నిహితంగా గడపడం వలన బాబాకు కూడా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో అయ్యో! ఆయన కూడా మనలాగా మానవునిగా వచ్చినటువంటి భగవంతుడే. ఆయనకు కూడా మనలాగా ఇలాంటి జలుబులు, తుమ్ములు, దగ్గులు అన్నీ వస్తాయి అని వీళ్ళు గ్రహిస్తారు. తరచూ ఆయన గొంతు సవరించుకునేటప్పుడు సన్నని ధ్వని వినవస్తోంది. సాధారణంగా మనకెప్పుడు బాబా మౌనం వహించిన నాటి నుండి ఏనాడు ఆయన నోటి వెంట శబ్దం రాలేదని మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ సహవాస కార్యక్రమంలో ఆయన యొక్క గొంతు సవరించుకున్నప్పుడు సన్నని ధ్వని వినిపించిందిట వాళ్ళందరికీ. ఆయన గొంతు నుండి వినిపించే ధ్వని అదొక్కటే. హృదయపూర్వకంగా నవ్వుకోవలసి వచ్చినప్పుడు కూడా బాబా మౌనంగానే నవ్వుకోవడం మనకు తెలుసు. అంటే ఆయనకు గట్టిగా, హాయిగా నవ్వుకునే అవకాశం లేకుండా ఆ మౌనం వహించటం కారణంగా ఆయన లోలోపలే ఆ నవ్వుని కూడా నవ్వుకుంటూ ఉంటారు. ప్రభువు మౌనం వారందరిలో ఎటువంటి ప్రభావం కలిగించిందో తెలియదు గాని, వారి భావనా ప్రపంచంలో ఒక కదలిక వచ్చిందట ఆ సమయంలో. అదేమిటి అంటే, అందరిలోనూ అంటే ఆ కదలిక వచ్చి అందరిలోనూ ఒక ఆశ్చర్యం తొంగి చూసింది. తర్వాత అందరూ వాళ్ళల్లో వాళ్ళు ఎవ్వరూ బాబా తమతో మాట్లాడలేదని గాని, వాళ్ళు బాబాతో మాట్లాడలేదని గాని అనిపించలేదు. అంటే అందరూ కూడా బాబా మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన యొక్క హావభావ ప్రకటనలతో అందరినీ పలకరించే తీరు, ఆయన యొక్క చిరునవ్వు, ఆయన యొక్క ముఖ సౌందర్యం, ఆయన యొక్క కదలికలు ఇవన్నీ కూడా ఆయన మనతో మాట్లాడలేదు అని అనిపించేది కాదట. ఆ సహవాస కార్యక్రమంలోనూ, అలాగే బాబా దర్శన కార్యక్రమంలో కూడా ఇలాంటి అనుభవమే అందరికీ కలిగింది. బాబా ముఖంలో ముసి నవ్వులు మెరవసాగాయి. అంటే అందరినీ పలకరించడం అయిపోయింది. అందరూ కూడా అందరూ బాబాతో మనం మాట్లాడలేదని ఎవ్వరూ అనుకోలేదు అక్కడ. అంతలో ఆయన ముఖంలో ముఖ కవళికలు మారాయి. ముసి నవ్వులు చోటు చేసుకున్నాయి. అందులో కొంటెతనం కూడా కనిపిస్తోంది. ఎవరి కొరకు ఆయన నిరీక్షిస్తున్నారు అని వాళ్ళందరూ గ్రహించారు. ఎప్పుడు ఆయన ద్వారం అంటే ఆయన తలుపు దగ్గర దృష్టి నిలిపి ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా కనిపించారు. తర్వాత వెంటనే
అక్కడ వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇలా సంజ్ఞలు చేయసాగారు. ఈ సహవాస కార్యక్రమం గురించిన విషయాలు మీకు చెప్పాల్సి ఉంది. ఒక కుటుంబంలోని సభ్యులకు చెప్పినట్లే మీకు నేను వెల్లడిస్తున్నాను. ఈరోజు మీ వద్దకు వచ్చే ముందే నాకు పెండుకు గొడవ అయింది. వాగ్వాదం జరిగింది. ఈ సహవాస కార్యక్రమానికి కావలసిన అనేక ఏర్పాట్లు చేయడంలో అతడు తలమునకలై ఉన్నాడు. మొత్తం కార్యభారాన్ని అతడే వహిస్తున్నాడు. కాబట్టి అతడికి నాకు గొడవైంది. ఏమిటి అంటే, మొత్తం ఈ సహవాస కార్యక్రమానికి బాబా అలాట్ చేసినటువంటి సొమ్ము 20,000. అంటే ఒక నెలకు వచ్చినటువంటి వాళ్ళందరికీ వసతి సమకూర్చడము, వచ్చిన వాళ్ళందరికీ కూడా నిద్రపోవడానికి అక్కడ అన్నీ కూడా పరుపులు మొదలైనటువంటివి అరేంజ్ చేయడము, వాళ్ళకి భోజనము, ఇవన్నీ వాటికి సరుకులు తెప్పించడము, అన్నిటికీ కలిపి 20,000 కేటాయించారు బాబా. ఆ ఖర్చుతో 4 వారాలు, వారానికి 150 మందిని మాత్రమే పిలవ పిలవడానికి నిర్ణయించారు. 10,000 అంటే అందులోనే ఒక 10,000 తీసి బీదవారి కొరకు వేరే పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అని నేను బాబా పెండుకి మాట ఇచ్చాను. బాబా చెప్తున్నారు, "నేను ఈ 150 మందిని తప్ప మరి ఇంక ఎవరిని పిలవను" అని పెండుకి మాట ఇచ్చారు. కానీ ప్రేమికుల నుండి ఉత్తరాలు, టెలిగ్రాములు వరదలా వచ్చి ముంచెత్తుతున్నాయి. ఎవరిని కాదనలేకపోతున్నాను. అలా ఈ సహవాసంలో పాల్గొనేందుకు వచ్చేవారు అనూహ్యంగా పెరిగిపోతున్నారు. ఆంధ్ర ప్రేమికులు నా పనికి నిజమైన కార్యకర్తలు. అలా వారిని వారు నిరూపించుకుంటున్నారు. అక్కడ అనేక ప్రాంతాలలో ప్రతి నామం స్మరించబడుతోంది. అలాగే హమీర్పూర్ ప్రాంతంలో కూడా వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తూ నా కొరకు అనేక మంది స్త్రీలు, పురుషులు పనిచేస్తున్నారు. అక్కడి వారంతా తమ తమ నిత్య జీవితంలో పనులు చేసుకుంటూనే నన్ను ప్రేమిస్తూ అనేక పాటలు కూడా వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటి విషయానికి వద్దాం. ఈ వారంలో వచ్చే వారి సంఖ్య 150 నుండి 200కి పెరిగింది. అప్పుడే నాకు పెండుకి గొడవ మొదలైంది. అతడు ఈ నెలలో జరగవలసిన 4 బీదల కార్యక్రమానికి ఖర్చు తగ్గించేస్తాను అని చెప్తున్నాడు. మొదట 10,000 కేటాయించినప్పటికీ ఇలా వచ్చే వాళ్ళందరూ కూడా సహవాసీయులందరూ కూడా పెరిగిపోతూ ఉండడంతో 5,000 తగ్గించాడు. రాబోయే 3 వారాల్లో సహవాస కార్యక్రమాలకి రాబోయే వారి సంఖ్య 250 నుండి 300కు పెరిగిపోతోంది. అందువలన మిగిలిన ఏర్పాట్లతో పాటు పెండు వచ్చే వాళ్ళందరికీ మరింత మందికి వసతిని సమకూర్చాలి. అధికంగా పరుపులు సేకరించాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పెండు బీదవారి కొరకు రూ. 1,000 మాత్రమే ఖర్చు చేయగలిగే వీలుంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే మొట్టమొదట రూ. 10,000 బీదల కార్యక్రమం కోసం కేటాయించారు. కానీ ఇలా పెరిగిపోతున్నటువంటి సంఖ్యను చూసి పెండు 5,000 మాత్రమే ఇస్తాను అని చెప్పాట. కానీ మళ్ళీ వచ్చే వారాలన్నీ కూడా మరింత మంది వస్తున్నారు అని తెలిసి ఇంక రూ. 1,000 మాత్రమే ఇస్తాను బాబా. మరి ఇంకా దానికి మించి నేను ఇవ్వలేను. ఎందుకు అంటే వచ్చే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతోంది. వాళ్ళందరికీ భోజనాలకు అలాగే వసతి సదుపాయాలు ఇవన్నీ చేయవలసి ఉంది. కాబట్టి నేను అంతకు మించి ఇవ్వలేను అని చెప్పాట. ఆ విషయాలన్నీ కూడా చెబుతూ మరి పరిస్థితులు ఎంత ఎలా చక్కబడుతూ ఉంటాయో చూడండి అంటూ బాబా చెప్తున్నారు. నన్ను అమితంగా ప్రేమించే నోజర్ నన్ను చేరిపోయాడు. అతడు చనిపోతూ బీదవారి కొరకు రూ. 1,000 ఇచ్చాడు. నోజర్ కథ మనం గత వారంలో చదువుకున్నాం. అతడు హైదరాబాదులో ఆహ్, పైలట్ ఆఫీసర్‌గా అంటే పైలట్ ట్రైనింగ్‌లో ఉండడం వలన అతడు
అక్కడికి వెడుతూ బాబాను దర్శించుకుని, మరి ఆ సమయంలో ఇచ్చాడో ఏమో మనకు తెలీదు గానీ, రూ. 1000 ఇచ్చాడు. బాబా అతనికి నువ్వు డ్యూటీ ఎక్కే సమయంలో నువ్వు నన్ను స్మరించు అనడము, అలాగే అతడు డ్యూటీలోనే అతని యొక్క విమానం హుస్సేన్ సాగర్‌లో కూలిపోవడము జరిగింది. ఈ విషయాలు మనం గత వారం తెలుసుకున్నాము. ఆ విషయాన్ని బాబా ఇక్కడ ప్రస్తావిస్తూ, నోజర్ నన్ను చేరిపోయాడు. కానీ అతడు చనిపోతూ బీదల కార్యక్రమం కోసం రూ. 1000 ఇచ్చాడు. ఆంధ్రాలో జరిగిన ఆంధ్రాలో జరిగిన ప్రజా దర్శన కార్యక్రమంలో ఆంధ్ర ఆహ్వాన సంఘం ద్వారా ఖర్చు పోగా మిగిలిన సొమ్ము రూ. 1000 బీదల కొరకు తీసుకున్నాను. అలా మొత్తం రూ. 3000 పోగుపడ్డాయి. పెండు వద్ద నుండి ఎలాగో రూ. 1000 లాగితే మొత్తం రూ. 4000 పోగవుతాయి. పెండుని రప్పించి అతనిని ఒప్పించే ప్రయత్నం చేద్దాం. ఇలా బాబా చెప్పగానే ఒక వ్యక్తి వరండా చివర ఉన్న ఆఫీసు గది వద్దకు పరిగెత్తాడు. హాలులో ప్రేక్షకులలో ఒక్కసారిగా సవ్వడి మొదలైంది. వెనువెంటనే పెండు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కార్యక్రమ ప్రారంభంలోనే తనకు సంక్రమించిన జలుబు ఇతరులకు వ్యాపింపజేయకుండా తన ముక్కును రుమాలు కప్పుకుని బాబా ముందు నిలబడ్డాడు. బాబా నా కొరకు కబురు పంపావా అని అడిగాడు. అవును పెండు, ఈ నెలలో జరగవలసిన 4 బీదల కార్యక్రమాల్లో వెచ్చించవలసిన ధనాన్ని గురించి మేమంతా చర్చిస్తున్నాం. ప్రతిరోజు ప్రేమికుల నుండి వస్తున్న ఉత్తరాలు, టెలిగ్రాములు చూసి బీదవారి కొరకు ధనం కూడబెట్టడానికి నీ కష్టం గురించి వీళ్ళందరికీ వివరిస్తున్నాను అన్నారు. నోజర్ వద్ద నుండి వచ్చిన రూ. 1000, ఆంధ్ర సంఘం నుండి సేకరించిన రూ. 1000 కలిపి మొత్తం అంటే నువ్విచ్చే దానితో కలిపి రూ. 3000కు చేరింది. పెండు ఒక ప్రక్క జలుబుతో బాధపడుతున్నాడు. బాబా తన వైపు నుండి ఆతృతగా చూసే చూపులు, అంటే ఇస్తావా ప్లీజ్ అన్నట్లుగా బాబా చూపులున్నాయి. అలాగే అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి సమావేశానికి వచ్చినటువంటి సహవాసీయుల యొక్క చూపులు కూడా అతని మీదే ఉన్నాయి. కాబట్టి అతని పని అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. చివరకు బాబా అంటున్నారు, పెండు నీ దగ్గరున్న సొమ్ములో నుండి ఒక్క రూ. 1000 ఇవ్వగలవేమో ప్రయత్నించి చూడు. దానితో కలిపి మొత్తం రూ. 4000 4 బీదల కార్యక్రమాలకు సరిపోవచ్చు అంటూ అతన్ని అనునయపూర్వకంగా అడిగారు. ఇలా బాబా సహవాస కార్యంలో మొట్టమొదట అందరినీ పలుకరిస్తూ అందరి యోగక్షేమాలు కూడా కనుక్కుంటూ సహవాసం రెండవ రోజు ప్రారంభమైన విషయాలు చదువుకున్నాం. ఇక్కడికి ఈ రోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబాకి